అగో గీ పెద్దన్న గేటుకు తాళమేసి దండం పెడుతున్నాడు కదా. ఇదేందంటారా? మహబూబ్ జిల్లా పెద్ద వరంగల్లో ఉన్న ఎంపీడీఓ ఆఫీస్ వల్ల సర్కారు ఆఫీస్ అన్నట్టు ఆ ఆఫీసుకు ఈయన తాళమేసిండు. ఎందుకంటే ఈ ఆఫీసు ఈయనదే, అంటే కిరాయికి ఇచ్చిండు సర్కారుకు. మరి కిరాయికి తీసుకున్నప్పుడు కిరాయి పైసలు కట్టాలి కదా. ఈ సర్కారు కట్టలేదట. ఒక నెల ఆగుతారు, 2 నెలలు ఆగుతారు. 2 ఏండ్ల సంది ఒక్క రూపాయి కూడా కిరాయి కట్టకుంటే ఎవరికన్నా ఎట్లా అనిపిస్తుంది? ఆఫీసర్లు చుట్టూ తిరిగి ఫాయిదా లేదట. ఇక తిరిగి తిరిగి అడిగి అడిగి నీది పడ్డాడు. ఇక గిట్ల కాదని ఆఫీస్కి తాళమేసి నా కిరాయి పైసలు నాకు ఇయ్యూరి అని గిట్ల దండం పెడుతుండు. ఎంపీడీ ఆఫీస్ ఇంటి ఓనర్ను. నాకు గత 30 నెలల రూమ్ రెంట్ కావాలి, ఆఫీస్ రెంట్ కావాలి. దాదాపు 2,10,000 పైసలకు ఇంటి రెంట్ రావాలి, ఆఫీస్ రెంట్ రావాలి. 1,76,000 పైన కరెంటు బిల్లు పెండింగ్లో ఉంది, కరెంటు బిల్లు రావాలి. కాబట్టి దయచేసి నా ఇంటి బిల్లు, కరెంటు బిల్లు ఇవి 2 క్లియర్ చేసేంత వరకు నేను ఆఫీసు ఇక్కడ నుండి తరలించే ప్రసక్తి లేదని అందరికీ ప్రభుత్వాన్ని కూడా విన్నవించుకుంటున్నా. ఇగో గిట్లున్నదోల్లా ప్రజాపాలన కాదు. ఆఖరికి ఆఫీసులకు కిరాయి పైసలు కట్టేటందుకు కూడా మన రేవంత్ సర్కార్కు పైసలు వెళ్తలేవా? అదే అందాల పోటీలకేమో 100 కోట్లు వెళ్తాయి. మెస్సీతోని సార్ ఫుట్బాల్ ఆడేటందుకు కోట్ల రూపాయలు నీళ్ళ లెక్క ఖర్చు చేస్తారు. కానీ గిట్లా ఆఫీసు వాడుకొని కిరాయి పైసలు ఇచ్చేటందుకు మాత్రం చేతిలో తెలివు. అంటే జనానికి అక్కడికి వచ్చే వాటికి మాత్రం పైసలు వెళ్ళాయి సర్కార్ కాడ. అంతే కదా, గట్లనే ఉన్నది మరి ముచ్చట చూస్తుంటే.